Hey friends, welcome to our channel Little Listeners. అనగనగా ఎంతో అందమైన అయోధ్య అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వారిలో రాముడు చాలా మంచివాడు, ధైర్యవంతుడు, నిజాయితీ గలవాడు. అందరూ రాముడిని ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు మిథిలా రాజ్యంలో పెద్ద స్వయంవరం జరిగింది. రాజు జనకుడు తన కుమార్తె సీతమ్మకు వరుడిని ఎంపిక చేయాలని నిర్ణయించాడు. అక్కడ ఒక భారీ శివధనుస్సు ఉంచారు. దాన్ని ఎత్తి వంగించగలిగిన వాడే సీతమ్మను పెళ్లి చేసుకోవాలి. ఎంతోమంది రాజులు ప్రయత్నించారు, కాని ఎవరూ ఆ ధనుస్సును కదిలించలేకపోయారు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. సులభంగా ధనుస్సును ఎత్తి వంగించగానే ఫట్ అని అది విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ సంతోషంగా రాముడికి పూలమాల వేసింది. కొన్ని రోజుల తర్వాత దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించాలని నిర్ణయించాడు. కాని కైకేయి అనే రాణి తన కుమారుడు భరతుడే రాజు కావాలని కోరుకుంది. ఆమె మాట విని దశరథుడు బాధతో రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపించాడు. రాముడు తండ్రి మాటను గౌరవించాడు. సీతమ్మ మరియు లక్ష్మణుడు కూడా ఆయనతో కలిసి అడవికి వెళ్లారు. అడవిలో వారు చిన్న గుడిసెలో సంతోషంగా జీవించారు. ఒకరోజు రావణుడు అనే రాక్షస రాజు సీతమ్మను చూశాడు. ఆమె అందాన్ని చూసి ఆమెను తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. మాయమృగం సహాయంతో రాముడు, లక్ష్మణుడిని దూరంగా పంపించాడు. అవకాశం చూసి రావణుడు తన పుష్పక విమానంలో సీతమ్మను లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మ చాలా భయపడింది. సీతమ్మ కనిపించకపోవడంతో రాముడు చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆయనకు ఆంజనేయుడు అనే గొప్ప భక్తుడు సహాయం చేశాడు. హనుమంతుడు సముద్రం మీదుగా ఒక పెద్ద దూకుడు వేసి లంకకు వెళ్లాడు. అక్కడ అశోకవనంలో సీతమ్మను కనుగొన్నాడు. అమ్మా, రాముడు త్వరలోనే వస్తాడు అని ధైర్యం చెప్పాడు. తరువాత రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు వానరసేన కలిసి లంకకు వెళ్లారు. అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. రావణుడు ఎంతో బలవంతుడు, కాని రాముడు ధర్మం కోసం పోరాడాడు. చివరికి రాముడి బాణం రావణుడిని ఓడించింది. లంకలో ఆనందం నెలకొంది. 14 సంవత్సరాల తర్వాత రాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలందరూ ఆనందంతో దీపాలు వెలిగించారు. అయోధ్య అంతా వెలుగులతో మెరిసిపోయింది. అదే తరువాత దీపావళి పండుగగా ప్రసిద్ధి చెందింది. రాముడు మంచి రాజుగా ప్రజలను ప్రేమతో పాలించాడు. అందుకే రాముడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పిల్లలు, ఈ కథ మనకు ఏమి నేర్పింది? ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. తల్లిదండ్రుల మాట వినాలి. మంచి ఎప్పుడూ గెలుస్తుంది. మరిన్ని సరదా కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.